ఐబొమ్మ నుంచి మరో మెసేజ్ రిలీజ్ అయింది. భారత్లో తమ సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నారని ప్రకటించింది. ప్రేక్షకులను క్షమాపణ కోరుతూ మెసేజ్ రిలీజ్ చేశారు. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ఇంకా ఐబొమ్మ ఇంకే మెసేజ్ పెట్టింది? తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అయితే రిలీజ్ అయింది. ముఖ్యంగా ఐబొమ్మ మొత్తం పర్మనెంట్ గా ఏదైతే క్లోజ్ చేస్తున్నట్టు ఒక మెసేజ్ అయితే రిలీజ్ అయింది. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్తూ కూడా ఇటు వెబ్సైట్ కి సంబంధించి ఒక మెసేజ్ కూడా రిలీజ్ అయింది. ముఖ్యంగా ఇమ్మడి రవి ఏదైతే ఈ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడిగా అయితే ఉన్నాడు, గతంలో అనేక సినిమాలు హెచ్డి ప్రింట్లు తీసి ఇదే వెబ్సైట్ లో పెట్టి ముఖ్యంగా దాన్ని క్యాష్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలు డౌన్లోడ్ చేయడమే కాకుండా వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం, అలాగే ప్రేక్షకులు వీక్షించే సమయంలోనే ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఇలా అనేక రకాలుగా ఏదైతే ఐబొమ్మ రవి కూడా ఏదైతే దీనికి సంబంధించి సంపాదన అయితే పొందాడు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ఒక సవాలు విసిరిన నేపథ్యంలోనే ముఖ్యంగా తనను పట్టుకోవాలంటూ దమ్ముంటే పట్టుకోవాలంటూ కూడా పోలీసులకు సవాలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దీంతో పూర్తిగా దృష్టి సారించి ఇమ్మడి రవిని ఏదైతే కుకట్పల్లిలో తన నివాసంలో అదుపులోకి అయితే తీసుకున్నారో, అయితే ముఖ్యంగా ఈ కరేబియన్ దీవుల్లో నివసించే ఇమ్మడి రవి హైదరాబాద్ ఎందుకు వచ్చాడనే దానిపై మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా తనకున్న ఆస్తులు ఏదైతే విక్రయించేందుకు ఇటు హైదరాబాద్ అయితే వచ్చాడు. ముఖ్యంగా గతంలో ఇండియన్ సంబంధించి తన పౌరసత్వాన్ని కూడా పూర్తిగా రద్దు చేసుకుని కరేబియన్ లో అయితే తను ఏదైతే దీనికి సంబంధించి తీసుకున్నాడు. ముఖ్యంగా 80 లక్షలు అక్కడ చెల్లించి మరి పౌరసత్వం అయితే పొందినట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఇండియాలో ఉన్న తన ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడానికి కేవలం హైదరాబాద్ వచ్చాడు. అలాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక ఒప్పందం అయితే చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంబంధించి అప్పటికే పోలీసులు ట్రేస్ చూస్తున్న నేపథ్యంలో ఇమ్మడి రవి ఇటు హైదరాబాద్ వచ్చినట్లు కూడా పోలీసులు అయితే కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ లోకి వెళ్లి ఇమ్మడి రవిని అయితే అదుపులోకి తీసుకొని తన దగ్గర ఉన్న హార్డ్ డిస్కులతో పాటు 3 కోట్ల అమౌంట్ కూడా తీర్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఐబొమ్మ సంబంధించి ఏదైతే ఇమ్మడి రవి దగ్గర సుమారు 21,000 సినిమాలు ఉన్నట్లయితే తెలిసాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.